అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇలా ఉన్నారు, అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజైతే మేము మేడారం వెళ్తున్నాం. ప్రతి జాతరకి వెళ్తాం, కానీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ బస్సుకి అయితే వెళ్ళినాము. ఫస్ట్లో మనం గట్టమ్మ తల్లి దర్శనం చేసుకొని మేడారం అయితే వెళ్తాం కదా. ఇక్కడ గట్టమ్మ తల్లి కాడ బస్ ఆపిర్రు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని అయితే తిరిగి మళ్ళీ మేడారం అయితే వెళ్ళినాం. ఇక్కడ బస్సు దిగగానే ఎప్పుడైనా కానీ ఆటోలు ఉండేది, కానీ ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లా వస్తున్నారంట, అందుకే ఆటోలు గిట్లా అన్నీ బంద్ ఉన్నాయి. ఇక్కడ నుండి చాలా దూరం నడవాలా, జంపన్న వాగు దాకా నడవాలి. తలుపుకి అయితే వాయిస్ గర్గర్ అని వస్తుంది, ఏమనుకోకండి. 4-5 కిలోమీటర్స్ దాకా ఉంటుందట్టుంది. ఎండ కూడా ఫుల్ ఎండ కొడుతుంది పైనుండి. ఇంకా మా వారు మా పెద్ద పాప అయితే లగేజ్ పట్టుకొని వెళ్తున్నారు ముందు. నేను పట్టుకుంటా అంటే ఇవ్వట్లేరు, కింద పడేసిరు. ఆయిల్ అంతా అందులో పోయింది అసలుకి మొత్తం. జనాలు ఎటు చూసినా ఇప్పుడే ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా జాతర టైంలో ఇంకెంతమంది ఉంటారో. ప్రతిసారి బస్సు దిగగానే ఆటో ఎక్కైతే జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ గుడికాడికి అయితే ఆటోకి వెళ్ళే వాళ్ళం. కానీ ఈసారి చాలామంది అసలుకి నడవలేని వారు కూడా నడుచుకుంటూ పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బందోబస్తుగా ఆటోలు పోనీయట్లేరు. అటు ఇటు నడుచుకుంటూ జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చినాము. ఫస్ట్లో స్నానాలకి అయితే అక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, డ్రెస్ చేంజింగ్ చేసుకోవడానికి. ఇట్లా మా పిల్లలు మేమైతే స్నానం చేసి వచ్చినాం. మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాగ్ల దగ్గర ఉండడానికి మా వారి నుంచి మేము వెళ్ళి చేసి వచ్చినాం. తర్వాతకి మా వారు కూడా చేసి వచ్చినాం. అందరం కలిసి మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరినాం. మళ్ళీ రివర్స్ అటు నుండి మళ్ళీ ఇటు రావాలి దర్శనం కోసము. లగేజ్ అయితే ఎక్కడైనా రూమ్ తీసుకొని పెట్టి వెళ్ళాలి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. లెమన్ జ్యూస్ అయితే తాగినాము. ఒక గ్లాస్ 30 రూపీస్ అంట. ఇంకా జాతర టైంలో ఎంత పెడతారో తెలియదు. ఇక్కడైతే ఇప్పుడే అన్ని పెయింటింగ్స్ ఇట్లా వేస్తున్నారు, కొత్తగా కట్టిరు. ఇక్కడ చాలా డెవలప్ అయింది అప్పటికిప్పటికీ. ఇక్కడ వీళ్ళైతే కూర్చొని మనుషుల్లాగానే కనబడుతూ ఉన్నారు. చెట్లు నాటినట్టు కూర్చున్నారు వీళ్ళు చెట్ల మధ్యలో. ఆ చెట్లు ఫ్లవర్స్ ఇట్లా పూసి గ్రీనింగ్గా భలే ఉంది, బాగుంది అసలుకి. ఇక్కడ వాళ్ళు సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా డప్పులు గిట్లా అవి కొట్టుకుంటూ తీసుకొస్తారో అవి కూడా వేసిరు ఇక్కడ. లగేజ్ అయితే ఒక రూమ్ దగ్గర పెట్టుకొని గుడికి అయితే వెళ్ళినాము. ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు అసలుకి. ఇక్కడ కొత్తగా మంచిగా డెవలప్మెంట్ అయింది. వాళ్ళ సింబల్స్ అవన్నీ ఇక్కడ చూడండి, మొత్తం సూర్యుడు అవన్నీ మంచిగా వేసిర్రు. ఇక్కడ ఎదురుకోళ్ళు ఇస్తే 20 రూపీస్ అంట. మా వారైతే 2 సార్లు వేయమని చెప్పిందమ్మా. 2 సార్లు వేస్తే 20 రూపీస్ తీసుకుంది. పాత గద్దెలు అంతే అక్కడ ఉంచి మళ్ళీ కొత్తవి కట్టిరు. ఇంకా జాతర వరకు అయితే ఇంకా బాగా చేస్తారు. రెండు సార్లు వేసినాక మా పాప కూడా వేస్తా అంటుంది, కానీ ఆమెకి అది పట్టుకోవడానికి రాదు, అయితే వద్దులే అని చెప్పినాం. ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్ళినాము. ఫస్ట్లో తల్లుల గద్దెలు, సమ్మక్క సారక్క తల్లుల గద్దెలు దర్శనం చేసుకున్నాక ఇక్కడైతే పగిడిద్దరు రాజు గారు. ఇంకా అక్కడ బంగారం అయితే పెట్టి తల్లి దగ్గర పెట్టి మొక్కుకొని అయితే తీసుకోవాలి. అసలు లోపలికి పోతే అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడే ఇంత జనాలు ఉన్నారు, కానీ ఇంకా 4 రోజులు అయితే మాత్రం మళ్ళీ ఇట్లా ఉంటే జాతర టైంలో ఇంకెంతమంది ఉంటారో. కిందికి వంగి పసుపు కుంకుమ తీసుకొని కూడా పైకి లేవలేకుంటున్నది. ఇక అక్కడ ఎట్లా చేసినా కానీ అమ్మవారి దగ్గర నుండి పసుపు కుంకుమ అయితే తీసుకున్నాము. మేడారం అంటేనే మహాజాతర. ఎన్నిసార్లు దర్శించుకున్నా కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.
ఎవరైనా మిస్ అవుతే మళ్ళీ కంపల్సరీ వచ్చి చూడండి. బంగారం తీసుకొచ్చినాము, మళ్ళీ తల్లి కాడ పెట్టి తీసుకోవడానికైతే అవ్వలేదు మాకు. సారక్క తల్లి కాడ ఒకటి 2 కొబ్బరికాయలు అయితే కొట్టాలి. ప్రతిదీ 2 చేయాలి కాబట్టి 2 కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం అయితే చేసుకొని వచ్చినాము. వచ్చిన మా అమ్మ నానమ్మ వాళ్ళతోనైతే వచ్చేది. వాళ్ళైతే మిస్ అయిన మేము వాళ్ళు ఉంటే వచ్చేవారు, కానీ ఇక ప్రతిసారి కలిసి వచ్చేది. ఇప్పుడు వాళ్ళు లేకుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఇట్లప్పుడైతే వచ్చినప్పుడు మేము 1 డే 2 డే అయితే ఉన్నాము. ఇప్పుడైతే ఉండట్లేదు. దర్శనం అయిపోయినాక ఒక మంచి ప్లేస్ చూసుకొని ఫుడ్ అయితే వంట చేసుకొని ఇక సాయంత్రం వరకు అయితే వెళ్తాం మేము. ఇక పిల్లలు కూడా కొంచెం టైర్డ్ అయినట్టున్నారు. నుండి జాతర స్టార్ట్, కానీ మేమైతే ముందే వచ్చినాము. ఇప్పుడే ఇంత జనాలు ఉన్నారు. మేడారం అయితే ఎన్నిసార్లు వచ్చి అమ్మ వాళ్ళని దర్శించుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినప్పుడల్లా మళ్ళీ ఒక కొత్తగా ఉంటుంది. దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే అన్నం గిట్లా వండుకోవడానికైతే మేము ఇక్కడ సైడు చెట్లు గిట్లు ఉన్నాయి. చాలామంది ఇక్కడే వండుకుంటున్నారు. రూమ్ కూడా ఉంది, కానీ నాకైతే అంత మంచిగా ఏం అనిపించలేదు. ఒక బ్యాగ్ పెట్టుకున్నందుకే 200 తీసుకున్నారు. మేము చెట్టు కింద ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, అందరూ ఉంటారు కదా అని చెట్టు కిందకి వచ్చినాము. ఈ బాబాయ్ ఎవరో మా పిల్లల దగ్గరికి అయితే అక్క అక్క అనుకుంటూ వస్తున్నాడు. ఇక మా వారైతే కోడిని కట్ చేయించుకొని వచ్చిండు. నేను ఇక్కడ అన్నం అయితే ఆల్రెడీ వండిన, కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ ఒక కోడి కేజీ వచ్చేసి 550 నుండి 600 తీసుకున్నారు. ఇంకా జాతరప్పుడు ఇంకెంత పెరిగిద్దో తెలియదు. అన్నం అయితే ఉడికింది. కొత్తిమీర అయితే 20 రూపీస్కి ఇయ్యరంట, ఇక్కడ 50 రూపీస్ పెడితే కొంచెం ఇచ్చిర్రు, అది పట్టుకొని వచ్చిండు మా వారు. ఇక మా పిల్లలకి అయితే ఆకలి వేస్తుంది, వాళ్ళకి నీరసం అయిపోయింది. అప్పటికే టైం 3 అవుతుంది. పులిహోర తీసుకొస్తే వాళ్ళేమో మధ్యలో తినమంటే ఎక్కడ తినలేదు. టైం కూడా దొరకలేదు, బస్సులో వద్దన్నారు. ఎక్కడైనా ఆగి తిందాం అనుకునేసరికి ఇక స్నానానికి పోయి వచ్చినాక ఇక మళ్ళీ దర్శనం చేసుకుని తినొచ్చని అప్పటిదాకా ఉన్నారు వాళ్ళు కూడా. ఇక వంట చేసినాక అన్నం అయితే పెట్టిన వాళ్ళకి తిన్నాం అందరము. తిని ఒక 1/2 అవర్ కూర్చొని ఇంక మళ్ళీ అయితే సారక్క వాడిన వస్తువులు ఇక్కడ మ్యూజియంలో పెట్టిరు. అవి వీడియో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.